ఆహా, ఏమి మన భాగ్యమే! ఈ రోజు మన భువనేశ్వరి గారు మనల్ని అలరించడానికి వచ్చారు. అలాగే వారు పాటతో ప్రారంభిస్తారు. అలాగే మన బొల్లి బాబు గారు మనల్ని డాన్స్ తో కూడా చక్కగా అలరించడానికి సిద్ధముగా ఉన్నారు. చాలా చక్కగా పాట పాడి వినిపించారు. అది సరే గాని ఎప్పుడు మీ ఆయన ఇలా ప్రజలను దోచేయడమేనా? ఇంకా ఏమైనా మీకోసం చేస్తాడా? నాకు ఒక డౌట్, అతనికి ఏమన్నా సెకండ్ సెటప్లు ఉన్నాయేమో అని అనుమానంగా ఉంది. ధర్మవనం అనేది నేను అన్ను. ఆయన మీకు తెలుసు, ఆయన ప్రజల మనిషి. ఆయనకి భార్య ఇవన్నీ సెకండ్. నేను అనుకున్నది నిజమే అనుకుంటా. మీరు చెప్పింది అక్షర సత్యం. ఆయనకి ఎన్నో సెటప్లు ఉన్నాయి. అది సరే, అతను ఎంతో ఆకలితో ఉన్నాడు. ఏమన్నా ఇడ్లీలుంటే అతని ముఖాన్ని వెయ్యండి. ఎలా ఉందండి? ఏంటి తలెత్తకుండా తింటున్నారు? ఎత్తు ఎత్తరా, ఎత్తు బే, ఎత్తు. ఏంటి ఏడుస్తున్నావు? బాలేదా? ఇంకో ఇడ్లీ వేయనా? మీరు అంత ప్రేమగా అతని ముఖం మీద ఇడ్లీలు వేస్తే ఏడవక అగోరిస్తాడా? అయినా అతను స్కాములు చేసి చేసి అవి తిని తిని ఒళ్ళంతా బొల్లి తెచ్చుకున్నాడు. దానితోనే సరిపోయింది అతని జీవితము. ఫస్ట్ మీ గురించే ఆయన ఆలోచిస్తాడు. బొల్లిగాడు స్కామ్ చేసి దోచేసిన సొమ్ములో మీకు ఎప్పుడైనా ఒక్క చీరన్నా కొన్నాడా భువనేశ్వరి? చెప్పండి. ఒక్కసారి ఎప్పుడో నేను అన్నాను, మిగతా మొగుళ్ళు. మీ తెలుగు భాషా ప్రావీణ్యతకు నా నమస్కారాలు. మొగుళ్ళు కాదు భువనేశ్వరి, మొగుడు అనాలి. మొగుళ్ళు అంటే 10 పెళ్ళిళ్ళు చేసుకుంటే వచ్చే వాళ్ళని మొగుళ్ళు అంటారు. కాబట్టి మీరు ఒక పెళ్ళే కాబట్టి మొగుడు అనండి, లేకపోతే అది పెద్ద భూత అయిపోతుంది. ఏదైనా తెస్తారు, మీరు ఒక చీర కూడా తీసుకురారేంటని అది గుర్తుంచుకుని. నత్తి పువ్వు గారు, గుర్తు కాదు గుర్తు. ఎన్ని సంవత్సరాలైందో నాకైతే గుర్తు లేదు. చాలా సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలైనా అయి ఉంటుంది. ఒక చీర తీసుకొచ్చారు. అసలు నేను ఏం చెప్పే పరిస్థితిలో లేను బాబు. దాన్ని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. అంత ఘోరంగా ఉంది. ఎందుకంటే ఆ కలర్లు అవన్నీ చూసి. మీ మాటలు వింటుంటే మాకు హార్ట్ అటాక్ వస్తుంది బొబ్బు. సో నేను అది మాత్రం సంతోషించాను. ఆయన ఎట్లయినా నా మొగుడు నాకు ఒక చీర తెచ్చారని అది బీరువాలో పెట్టి జాగ్రత్తగా దాచుకున్నాను. అది ఆయన ప్రేమతో తెచ్చారు కనుక. కథలు ఏమైనా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు.